ఏమండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఊరేగినా, ఏమయ్యో వినండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఎట్టబడితే అట్టు ఊరేగినా, ఇప్పుడు దేవుడు తెలియజెప్పిన తర్వాత మనం మారాలా. ఆ నడమంతరం విరగాల, మిడిమేళం విరగాల, విరిగి మన మనస్సు దీన మనస్సు అయిపోవాలి. మొన్న ఒక మాట అడిగాడు నన్ను అశోక్, వాహనంలో వెళ్తా ఉంటే ఒక మాట అడిగాడు. మనుషులు చాలామంది ఉన్నారు, సేవకులు చాలామంది ఉన్నారు, ఎందుకని దేవుడు అందరినీ ఒకే విధంగా వాడుకోడు అన్నాడు. ఎందుకు అందరినీ ఒకే విధంగా బ్లెస్ చేయడు అన్నాడు, ఆశీర్వదించడు అన్నాడు. నిజమే, ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే ఆశీర్వాదంలో లేరు. కొంతమంది ఎక్కువ ఆశీర్వదించబడ్డారు, కొంతమంది తక్కువ ఆశీర్వదించబడ్డారు. అవునా కాదా? కొంతమంది దేవుడి దగ్గర నుండి ఎక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు, కొంతమంది తక్కువ కార్యాలు స్వతంత్రించుకున్నారు. అవునా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తాను. మీకు డౌట్ రాలేదా? మీకు డౌట్ రాలేదా? వాళ్ళు అన్ని కార్యాలు పొందుకున్నారు, నాకేందుకు కొన్ని కూడా జరగట్లేదు అని ఎప్పుడు డౌట్ రాలేదా? వచ్చింది. రాకపోతే ఎట్ట మనుషులం కదా, వచ్చింది. మన చూపంతా పక్కనే ఉంటుంది ఏ గాడికి. దేవునికి స్తోత్రం. పాయింట్కి వద్దాం. అశోక్ అడిగాడు నన్ను, సేవకులు ఉన్నారు, సేవకుల్లో కూడా కొంతమంది ఎక్కువగా దేవుని చేతిలో వాడబడ్డారు, కొంతమంది తక్కువగా వాడబడ్డారు. కొంతమందికి దేవుడిచ్చిన కృప స్పష్టంగా కనపడుతుంది, కొంతమందికి కనబడట్లేదు. ఎందుకని ఈ తేడా? విశ్వాసుల ఆశీర్వాదం విషయంలో ఆ తేడా కనపడుతుంది, సేవకులు వాడబడే విషయంలో కూడా ఆ తేడా కనపడుతుంది. కారణం ఏంటి అనే మాట అడిగారు అశోకుడితో పాటు ఇంకొకడంటే మన పావన్ రాజు అడిగాడులే. ఏమి అప్పుడు చెప్పా ఇద్దరికి, ఒరే దానికి చాలా కారణాలు చెప్పొచ్చు, అదని ఇదని ఇదని అదని చాలా కారణాలు చెప్పొచ్చు. అన్నీ చెప్పను కానీ ఒకే ఒక్కటి చెప్తా. ఇదేంటంటే దీన మనస్సురా అని చెప్పా. విరిగి నలిగిన మనస్సు, దీన మనస్సు. అది కానీ సాధన చేస్తే, అది కానీ సాధిస్తే, ఆ దీన మనసు అన్నా, ఆ విరిగి నలిగిన మనసు అన్నా ఇష్టంరా యేసయ్యకి. స్తోత్రం. అర్థమైందా? కానీ కొంతమంది దాన్ని సాధన చేయట్లేదు. నేను ఇలా ఉండకూడదు, ఇలా నేను పెడగా ఉంటే దేవుడికి నచ్చను, నేను విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి, నేను దీన మనసులోకి రావాలి అని ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా తానున్న స్థితిని గుర్తుపట్టి తను వినయంలోనికి, దీన మనసులోనికి, విరిగి నలిగిన మనసులోనికి రావాలి అనేదాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవట్లేదురా. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, వాడుకుంటాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆ మాట బైబిల్లో చెప్పాడు. బైబిల్లో బోల్డన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ప్రతి వాగ్దానానికి ముందు షరతులు వర్తిస్తాయి. ప్రతి వాగ్దానానికి ముందు షరతులు కూడా ఉంటాయి. నేను నీకు కృపనిస్తాను అంటాడు, షరతులు వర్తిస్తాయి అంటాడు. కృప పొందాలంటే ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. నీ పాపములన్నిటినీ నేను తొలగిస్తాను, నిన్ను శుద్ధీకరిస్తాను, షరతులు వర్తిస్తాయి. అది నువ్వు పొందాలంటే నీ పాపములను నా ఎదుట ఒప్పుకోవాలి. ఇది షరతు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను క్షమిస్తానల్లా. నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను క్షమిస్తానని చెప్పాలా? ఎక్కడ? నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, నేను వదిలేస్తా, నేను క్షమిస్తా. షరత్ ఏంటి? ఒప్పుకోవాలి. స్తోత్రం. నా కృప నీకు ఇస్తా. షరత్ ఏంటి? దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, వినయము గల మనస్సు. ఈ మనసు యేసయ్య కలిగి ఉన్న సుగుణాలలో ఒకటండి.
యేసయ్యకున్న సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే దీన మనసు అండి. ఎంత దీన మనసు అంటే, రాజాది రాజు దేవాది దేవుడై ఉండి సర్వలోకానికి ఆ చేతులే నిర్మాణం చేసినాయి, సర్వలోకాన్ని సమస్తానికి రాజై ఉండి ఎంత తగ్గించుకున్నాడండి. మనుషుల చేత ఉమ్మి వేయబడ్డాడు, ముఖం మీద వెంట్రుకలు పెరగవేయబడ్డాడు, దూషణ పొందాడు, బూతులు తిట్టించుకున్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, కాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన ఎక్కడా? తండ్రి జాంతోనా కుమారుడి జాంతోనా? తండ్రి గదల్లా కుమారుడే మొత్తం నిర్మించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ సర్వ సృష్టి చేసినవాడు యేసయ్యే, ఆఖరికి మనల్ని చేసినవాడు కూడా యేసయ్యే. అందరికీ సృష్టికర్త అయి ఉండి అసలు సార్వభౌముడండి, జడ్జి ఆయనే. ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది, చూడు కావాలంటే రోమపత్రిక 8:34 చదువు. రాజాదిరాజు ఆయనే, శిక్ష విధించు కింగ్ ఆఫ్ ద కింగ్స్, స్తోత్రం, ఆయనే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు. చాలిక శిక్ష విధించేది ఎవరు? శిక్ష విధించేవాడిని ఏమంటారండి? జడ్జ్, న్యాయాధిపతి. సమస్తాన్ని శాసించటమే తప్ప, సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించటమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు. పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి. పిలాతు సింహాసనం మీద కూర్చుంటే యేసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా. అసలు యేసయ్య ఎక్కడా, పిలాతు ఎక్కడా? రేపు పిలాతు కూడా ఉంటుంది, పొంతి పిలాతుకు ఉంటుంది రేపు మిత్రభావాలు అక్కడ. ఎందుకు తెలుసా? ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన యేసే కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది, ఏమిటిది అని ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి. పిలాతుకు కూడా మైండ్ పోయింది రేపు. ఎందుకంటే జడ్జి ప్లేస్లో యేసయ్య కూర్చుంటాడు. పిలాతు ఎవరికి తీర్పు తీర్చాడో ఆయనే కూర్చుంటాడు ఆడ. న్యాయం విధించుటయే తప్ప తీర్పు పొందటం తెలియని ఆయన మన కోసం తీర్పుకు సిద్ధపడ్డాడు. దీన మనస్సు, అవమానాలు సహించాడు, ఉమ్ములు భరించాడు. దీన మనస్సు. ఎంత మాట అంటే తట్టుకోరు. మళ్ళీ దీన మనసుని తెగ మాట్లాడతారు. అసలు నాకు ఎంత ఓర్పో తెలుసా? అసలు ఎంత ఓర్పో నాకు తెలుసా? అసలుకి నేను ఎంత తట్టుకుంటున్నానో తెలుసా అని తెగ ప్రగల్భాలు బలుగుతారు. ఎవడన్నా ఒక మాట, ఇంత మాట అంటే గిలగిల తన్నుకుంటారు. దీన మనసు అంటే ఏమిటో తెలుసా? మాటకి ప్రతి మాట పలకటం కాదు, మాట తిని కూడా మౌనంగా సహించటం. అది దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య జీవితాన్నే చూడండి మీరు. సమస్తము ఆయనదే, 1000 కొండల పశువులు ఆయనయే, వెండి బంగారాలు ఆయనయే. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అది కూడా ఎక్కడ పుట్టాడో చూడండి. రాజప్రాసాదాల్లో పుట్టల, రాజుగారి అంతఃపురంలో పుట్టల, కనీసం సామాన్యుడు ఉండే బిల్డింగ్లో పుట్టల, కనీసం పేదవాడు ఉండే గుడిసెలో పుట్టల, పశువులు ఉండే పశువుల శాలలో ఆయన పుట్టాడు. అక్కడున్న తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎంత ఘోరం అండి! అసలు ఎంత తగ్గింపు! శ్రీమంతుడవు సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు, కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశుల పాకలు జన్మించినావా, నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. దేవునికి మహిమ. యేసు పుట్టుకలో దీనత్వం ఉంది.
యేసు లైఫ్లో దీనత్వం ఉంది. యేసు బోధలో, యేసు వ్యవహారంలో, యేసు పొందిన తీర్పులో అడుగడుగున యేసు గర్వహృదయుడిగా కనపడతాడా, దీన మనసుడిగా కనపడతాడా? ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎక్కడన్నా మాటకి ప్రతి మాట అన్నాడా? దూషణకు ప్రతి దూషణ చేశాడా? దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టాడా? కొట్టదా. దీనుడై తగ్గించుకున్నాడు. ఈ దీన మనస్సు అనే దాన్ని మనం సాధన చేయాలి అని చెబుతున్నా నేను ఇందాక నుంచి. దేవునికి స్తోత్రం. దీన మనస్సుకి వ్యతిరేకమైనటువంటి పదం అహంకారంతో కూడిన మనస్సు. దీనత్వం ఇంటూ అహంకారం. ఈ అహంకారాన్ని వదిలించుకోవాలి. ఏం చేద్దాం? అసలు మనకి ఏమి లేనట్టే ఉంటుంది, కింటాలు కింటాలు ఉంటుంది. మాసిలామణి అంతటి భక్తుడికే అహం వదలలేదంటే నీకు నాకు వదిలిద్దా? కొంతమంది అంటారు, అసలు నాకెంత దీన మనసో తెలుసా, నాలాంటి దీన మనసు ప్రపంచంలో ఎవడుకుండదంట. అట్లా చెప్పటమే అహంకారం. స్తోత్రం. మీలో ఎంతమందికి అర్థమైందో ఏమో నవ్వుతున్నారు. అసలు నేను ఎంత తగ్గించుకుంటానో తెలుసా అన్నయ్య, అసలు నాలా ఎవ్వరు తగ్గించుకోలేరు అసలుకి అని హెచ్చించుకుంటుంది అన్నమాట. ఇదంత తేలిగ్గా అర్థం కాదులే అందరికీ. అర్థమైతే తెలివైన వాళ్ళే మీరు. దీన మనస్సుని గురించి గొప్పగా మాట్లాడటం కాదు, దీన మనస్సుని అలవర్చుకోవటం గొప్ప విషయం. అహంకారాన్ని త్యజించటం, మనలో ఉన్న అహంకారాన్ని గుర్తుపట్టి దాన్ని అణచివేయటం అనేది మనం నేర్చుకోవాలి, మనం సాధన చేయాలి. ఎందుకంటే ఈ దీన మనస్సు అనేది యేసులో ఒక భాగమై ఉన్నది. యేసు వ్యక్తిత్వంలో ఒక భాగం దీన మనస్సు. నేను అన్నాను, అది ఇష్టంరా, దాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ధన్యులు రా అని చెప్పా. దీన మనస్సు గల్లోడు ఏం చేస్తాడో తెలుసా? చెబితే దిద్దుకుంటాడు. అహంకారం మిడిమేలో నడమంత్రం బాగా నిండినోడు చెబితే ఏమంటాడు? అదే మాకు తెలుసు లేపు, మాకు తెలుసు లేపు, తెగ చెబుతున్నా కనుపు అంటారనరా. కొంతమంది భార్యలో ఉంటుంది అహం. అహం ప్లస్ కారం ఈజ్ ఈక్వల్ టు అహంకారం. దానికి జాయింట్ కూడా కారాన్ని జాయింట్ చేశాడు. కారం మంట. అహం ప్లస్ కారం అహంకారం. అందరికీ కనపడకుండానే ఉంటుందండి ఇది. అసలు ఏదన్నా ఒక మాట అంటే కానీ బయటికి రాదు. నిజంగా దాన్ని సాధన చేయటం ఏది? దాన్ని విరగగొట్టుకోవాలి, దాన్ని విసర్జించాలి, దీన మనస్సును సాధన చేయాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? అన్న నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు బయటపడిద్ది? ఎవరన్నా రెచ్చగొట్టినప్పుడు కదా, అవునా? మరి దాన్ని చంపేయాలిగా, దాన్ని నీలో నుండి తొలగించాలిగా. అది ఉన్నంత వరకు యేసయ్య వ్యక్తిత్వం నీకు రాదుగా. అది ఉన్నంత వరకు యేసయ్య నిన్ను ఎదిరిస్తానే ఉంటాడు. భయంకరమైన మాట. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఉందన్నా అన్నోళ్ళు. అమ్మ, ఇంత యథార్థవంతులు ఉన్నారా దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో? ఒకవేళ నీలో అహంకారం ఉంటే దేవుడు నీకు ఎలా రివర్స్ అవుతాడో ఒక్కసారి వచనం చూపిస్తా చూడు. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 5వ వచనం, 5వ వచనం 3వ లైను. 5వ వచనం 3వ లైను. దేవుడు అహంకారులను ఎదిరించి. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో అహంకారం ఉందన్న వాళ్ళు ఎత్తాలా. ఇప్పుడు దేవుడు నీకు కృప చూపుతాడా, ఎదిరిస్తాడా? నాకు తెలియదు, అక్కడ రాసుంది చూసుకో. ఖచ్చితంగా నిన్ను ఎదిరిస్తాడంట. నీలో అహంకారం విరిగిందాకా నీకు కోటింగ్ తప్పదు. విరగ్గొట్టే పని పెడతాడు యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా.
ఆ అహం విరగటానికే ఇప్పుడు చాలా వరకు ఎదురు దెబ్బలు మనకి. యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో చాలా ఉండే, ఇప్పుడు సగం పాటు ఇరిగిపోయే. ఇక మిగిలిన కాస్త కోస్త కూడా ఇట్లా ఉపదేశం ద్వారా కొన్ని పరిస్థితుల ద్వారా మొత్తం వైనం చేయటం ఆయన పని. ఎక్కడైతే నీ అహంకారం విరిగిపోతా ఉంటుందో అక్కడ దీన మనస్సు మొలకెత్తుతూ ఉంటుంది. ఒకవేళ దీన మనస్సు కానీ ఈ అహంకారం మొత్తాన్ని నువ్వు చంపి పడేసి దాన్ని అధిగమించి దీన మనస్సును కానీ నువ్వు సాధన చేస్తే ఇదిగో నీకు కృపనిస్తాడట దేవుడు. ఏమిస్తాడట? కృప దొరికిందంటే ఇక అన్నీ దొరికినట్టే. ఏమయ్యా కృప చాలా, ఇక తిండి తిప్పలేం వద్దా, అన్నవస్త్రాలు వద్దా, ఆయురారోగ్యాలు వద్దా, భూమి మీద కావాల్సినవే వద్దా, ఆత్మాభిషేకం వద్దా, ఆరోగ్యం వద్దా, సేవ వద్దా, ఆత్మలు వద్దా, బాయ్ ఏం వద్దా? నీ కృప. ఒకటి కృప చాలంటున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఓరి పిచ్చోడా, ఆ కృప ఒకటి ఉంటే ఇవన్నీ వస్తాయిరా పిచ్చోడా. భక్తుడా, కృప ఇవ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే తీసుకుంటావా? ఏయ్ భక్తుడా, నీకు కృపనివ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే ఏమంటావు నువ్వు? కృప లేకుండా డబ్బులు ఏం చేసుకోను? చూసుకోవటానికి తప్ప అనుభవించడానికి పనికిరావు. అనుభవించాలన్నా కూడా కృప కావాలి. ఏం కావాలి? కృప లేకపోతే బతుకే లేదు. కాబట్టి చెప్పండి, కృప ఒక్కటి ఉంటే చాలు, దేవుని కృప ఒక్కటి ఉంటే చాలు. అన్నీ అట, అవి భూకంపాలైనా పెను తుఫానులే, నీ కృపయే శాసిస్తాయి, అవి అణిగిపోతాయి. కాబట్టి నీ కృప కావాలంటాడు. రెండో చరణం ఏమంటాడు? మూడో చరణం ఏమంటాడు? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా, నీ పిలిపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే, నీ కృపయే ఈ పరిచర్య నాకు అనుగ్రహించాను. అన్నీ నీ కృపతోనే దొరికినాయి అయ్యా నాకు. నీ కృప ఒకటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. మరి కృప ఎవరికి ఇస్తానన్నాడు? షరతులు వర్తిస్తాయి. కృప కావాలి, కృప కావాలని చెప్పారు. ఆ కృప కావాలంటే షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే అహంకారం కలిగిన మనసు విరగాలి, దీన మనస్సుని అలవరుచుకోవాలి, దీన మనసును సాధించాలి. నడమంత్రాన్ని, మిడిమేళాన్ని, పెడద్రాన్ని విరగొట్టాలి. అవసరమైతే దేవుని ముందు కూర్చొని అడగాలి ఈ మాట, దేవా విరగొట్టు, నన్ను విరగొట్టు. కొద్దిగా మనకు పెడద్రం ఉందిలే కానీ ఎయ్ ఇరిగిపోవాలి, ఎక్కడిదక్కడ పచ్చడైపోవాలా. దీన మనస్సు నాకు నేర్పు, నీ ఎదుట వినయము కలిగి సాత్వికం కలిగి బ్రతకటం నేర్పో, ఎందుకంటే నాకు నీ కృప కావాలి. ఏం కావాలి? అది. ఎందుకంటే నీ కృపలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా లేకపోయినా నాకు నీ కృప అది. ఇప్పుడు కృప కావాలంటే ఏం కావాలి? దీన మనసు రావాలంటే అహంకారం, రైట్. సో దీన మనసు గలవాడికి కృప దొరుకుతుందట. ఏమండి, దీన మనసు గలవాడి కంట దేవుడు తన మార్గాలు బయలుపరుస్తాడంట. నడమంత్రపోళ్ళకి కాదు. ఎవరికి? అహంకారులకి, గర్వపోతులకి, నడమంత్రపోళ్ళకి కాదు. దీన మనసు కలిగి దేవుని దగ్గర కనిపెట్టుకుంటారు చూడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు అనే దీన మనస్కులకి తన మార్గాలు బయలుపరుస్తాడట, తన మార్గాలు నేర్పుతాడట. 25వ కీర్తన 9వ వచనం చదువు. దేవుని మార్గాలు అందరికీ దొరకవు, దీన మనసు గల వారికి ఆయనే నేర్పుతాడంట. చదువు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీన మనసు గలవారిని దేవుడే నడిపిస్తాడట, తన మార్గములను దీనులకు నేర్పుతాడట. మిడిమేల పోళ్ళకి కాదు. ఇందాక మీరు ఒప్పుకున్నారుగా నాలో ఉంది నడమంత్రం అని. ఎంతమంది ఒప్పుకున్నారు? ఈ నడమంత్రం ఉన్నోళ్ళందరికీ ఆయన మార్గాలు దొరకవు. ఆయన మార్గాలు కావాలంటే, ఆయన మార్గాల్లో నువ్వు నడవాలంటే అవి నీకు ఆయన నేర్పాలంటే అహంకారాన్ని విసర్జించాలి, దాన్ని ఎదిరించాలి. అది నీలో ఉందని గుర్తించాలి.
అది నీలో నుంచి పెళ్ళుబుగుతున్నప్పుడు దాన్ని విరగొట్టమని దేవుణ్ణి ప్రార్థించాలి.